భూస్వామ్య వ్యవస్థకు దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలు డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న నేపథ్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జోడే ఘాట్ నుండి భద్రాచలం వరకు ప్రచార జాథా చేపట్టారు. శనివారం ప్రారంభమైన ఈ ప్రచార జాథా ఆదివారం గోదావరికని పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా అధ్యక్షులు తాండ్ర సదానందం నేతృత్వంలో సిపిఐ ఏఐటిసి శ్రేణులు కని చౌరస్తా ప్రాంగణంలో ప్రచార జాథాకు ఘన స్వాగతం పలికారు. ప్రజానాట్య మండలి కళాకారులు విప్లవ గేయాలతో అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం సిపిఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని, స్వాతంత్ర సమరంలో కూడా పోరాడిన చరిత్ర సిపిఐకి ఉందని తెలిపారు. ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కొల్లగొడుతూ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ వస్తుందని ఆరోపించారు. రానున్న రోజుల్లో దేశంలో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి కమ్యూనిస్టు భావజాలం ఉన్న అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. సిపిఐ శత జయంతి సందర్భంగా అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావడానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో 25 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించబడింది. ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు, బ్రిటిష్ వర్షపాలన సాగుతున్నది. 550 సంస్థానాల్లో రాచరిక వ్యవస్థ, అయానీ బాంచన్ కాల్ముక్త వ్యవస్థ సాగుతున్నది. భూస్వాములు వందలాది వేలాది ఎకరాల భూములు కలిగి ఉండి పెత్తనం చేస్తున్నారు. వెట్టి చాకిరి బానిసత్వం కొనసాగుతుంది. అలాంటి రోజుల్లో వలస పాలనొద్దు, రాజకీయ వ్యవస్థ అంతం చేయాలని సంపూర్ణ స్వాతంత్రంగా పిలిపించినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. స్వాతంత్ర పోరాట ప్రధాన పాత్ర పోషించింది. తర్వాత కాంగ్రెస్ చేసింది. కానీ మిగతా ఇలా బీజేపీ ఓడు లేకుంటే ఇంకెవరు చెప్తా ఉన్నారు, వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో కానీ ఎక్కడ కూడా వారి పాత్ర లేదు. ప్రజా సమస్యలు కూడా వారి పాత్ర లేదు. ఇలా బీజేపీ చూస్తే వాడికి ఎక్కడ పాత్ర ఉంది? భూములు వంచింది ఎవరు? ఇలా భూ చట్టాలు వచ్చినాయంటే ఎవరు చేయబట్టి వచ్చినాయి? తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం భూమి కొరకు, ముక్తి కొరకు, దాస సుంకరాల విముక్తి కొరకు సాగింది. అలాగే దేశవ్యాప్తంగా కేరళలో పునఃప్రా పోరాటం, పశ్చిమ బెంగాల్ తెగ పోరాటం జరిగింది. మరి వందలాది మంది మీద మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, లేకుంటే పేషావర్ కుట్ర కేసులు పెట్టి జైల్లో పెట్టారు అనేక మంది సిపిఐ నాయకులను. మరి సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైళ్ళలో మగ్గారు. ఇది పోరాట చరిత్ర, త్యాగాల చరిత్ర. ఇది శ్రమకు జగ ఫలితం రావాలని చరిత్ర. మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ ఇవాళ దేని కొరకు బయట, దేని కొరకు కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది? ఈ సంపద అందరికి అందరికి అందాలని. ఇవాళ బీజేపీ ఏమంటుంది? నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకే ఈ సహజ వనరులు కట్టబెడతా ఉన్నాడు. మొన్న చూసాం, ఆదాని గ్రూపునికి ఎల్ఐసి నుంచి 29,000 కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టాడు. చేతులు అధికారం ఉంది కాబట్టి. అంటే వాడు మునిగితే, అదాని గ్రూప్ వాడు మునిగితే ఈ ఎల్ఐసి సొమ్ము పోతుంది. ఇదివరకే 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ వీళ్ళకు అప్పనంగా ఇచ్చినాడు. ఇది కార్పొరేట్ శక్తులకు నష్టాలు పాలైందని మొండి బకాయిల పేరుతో. కాబట్టి ఇలాంటి ఒక దుర్మార్గమైన చర్య, ధరలు పెంచి పెనుపారం మోపుతా ఉన్నారు. జిఎస్టీ పేరుతో ఒక రకమైనటువంటి మరో దోపిడీ సాగుతూ ఉంది. ఇంకా నల్ల డబ్బు తెస్తానని తేలేదు. అన్ని అబద్ధాలు, మోసాల రాజ్యం నరేంద్ర మోడీ. ఇంకో వైపున చూస్తే రాజ్యాంగాన్ని అనేక పద్ధతుల్లో ఉల్లంఘిస్తూ ఉన్నాడు. ప్రశ్నించే గొంతుగా నొక్కేస్తూ ఉన్నాడు, జైల్లో పెడతా ఉన్నాడు, రాజద్రోహం కేసులు పెడతా ఉన్నాడు. అందుకని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కార్యదర్శి గారు, సాయి గారు చెప్పినట్టుగా కమ్యూనిస్టులు ఏకమైతేనే ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మనం అవగాలం. త్యాగాలు మనై, భోగాలు వాళ్ళే అవుతా ఉన్నాయి. అందుకే త్యాగాలు చేసే వాళ్ళు అందరం విడివిడిగా పోతే పడిపోతున్నాం. అది అందరూ ఒక్కటైతే తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్ష, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులందరూ ఒకటి వేగకి వస్తే తప్పనిసరిగా మావోయిస్టులతో సహా అందరూ కూడా కలిసి వస్తే ఒక ఎర్ర జెండాలన్నీ ఒక ఏకమైతే తప్పనిసరిగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా, ఈ 100 సంవత్సరాల సందర్భంగా సిపిఐ మరి వామపక్షాలకు, అన్ని శక్తులకు పిలిపిస్తున్నది. పౌర హక్కులకు ప్రజాసంఘ నాయకులకు పిలిపిస్తున్నది. అందరూ కలిసి రావాలని కోరుతున్నది. ఈ
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కలవేన శంకర్, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, సిపిఐ స్థానిక నాయకులు కె కనకరాజ్, గోసిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, మడ్డి ఎల్లాగౌడ్, మార్కపురం సూర్య, రేణికుట్ల ప్రీతం, ఓదక్క రామ, తొడుపునూరి రమేష్ కుమార్, చంద్రశేఖర్, తాళ్లపల్లి మల్లయ్య, పడాల కనకరాజ్, కరీం, ఎంఏ గౌస్, సుజాత, రేణుక, తిరుమల తదితరులు పాల్గొన్నారు.